అందరూ కలిసి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించున్నానని పాటలు పాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాడుతున్నారు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించున్నాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించున్నాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి.
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనకి జ్ఞానోటనుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనకి జ్ఞానోటనుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. అవునా, ఆరాధన ఆపను, స్తుతించుట మానను చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్తుతులు స్తోత్రములు చెప్పుకుంటున్నాడు. మానవులో ఈరోజు దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మనం జాగ్రత్తగా వాక్యం విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాలు మనం చాలా వాక్యాలు చాలా కోణంలో మనం వింటున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క సందేశాన్ని మనం వింటున్నాం బైబిల్ గ్రంథంలో. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడి వాక్యం మరొక కోణంలో దేవుని సందేశాన్ని మనం విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు దేవుని వాక్యం చెప్పే అంశం ఏంటంటే, నీవు సమాధానానికి కారకుడిగా ఉన్నావా, కలహానికి కారకుడిగా ఉన్నావా? ఏంటంటే సబ్జెక్టు, సమాధానానికి కారకుడిగా ఉన్నావా, కలహానికి కారకుడిగా ఉన్నావా అని రెండు మాటల గురించి నేను మీతో వాక్యాన్ని పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మన వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు వాక్యాన్ని మనం చదువుదాం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానును తన సేవకులందరితోనూ చెప్పగా
సౌలు కుమార్తె అయిన కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడైంది దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు చంపవలనని ప్రయత్నం చేస్తున్నారు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునకు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నాకేమైనా తెలిసిన ఎడల దానిని తెలియచెప్పదని తల వంచని ప్రార్థన చేసుకుందాము. ఆశ్చర్యకరమైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. చదవబడిన వాక్యం లేదు నేను మాట్లాడుతున్న సేవకుడిని దాసుడు వింటున్న బిడ్డలందరూ నీ ప్రియ కుమారులు కుమార్తెలు తండ్రి, నాకు మాకు కావలసిన దైవర్తమానం అందించి మీరు మాతో బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పే అంశం వాక్యాన్ని లోతుగా ఆలోచన చేసి నా మదిలో ఉంచబడిన వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం మిమ్మల్ని ఏదో భయం ప్రార్థన చేయాలని, లేకపోతే ఏదో మిమ్మల్ని బలహీనపరచాలని, ఏదో మిమ్మల్ని కించపరచాలని, ఏదో మిమ్మల్ని కృంగ తీయాలని చెప్పడం లేదు. నా మదిలో ఉంచిన వాక్యాన్ని మీకు నేను పంచుకుంటున్నాను. సారాంశము లోతుగా అర్థం చేసుకుని వాక్యంగా అర్థం చేసుకుని మనము ఏదైతే మనము దేవుని సందులో మనకి ఆయాస్కరమైన ఏదో దాన్ని ఏం చేయాలి, ప్రభు సందులో విడిచిపెట్టాలి. మనము దాన్ని విడిచిపెట్టండి. రెండోది, బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మనం చూస్తే వాక్యం వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, బలపరుస్తుంది. అది ఏం చేస్తుంది, బలపరుస్తుంది. ఎప్పుడు బలహీనప్పుడు దేవుడు ఏమన్నాడు, బలవంతులు అవుతారు అన్నాడు. అంటే దేవుడి సేవకుడు ఎప్పుడు కూడా నీతిమంతుని గద్దింపు అంట తైలాభిషేకం అంటుంది. ఏంటండి నీతిమంతుని గద్దింపు, తైలాభిషేకం. ఎప్పుడు కూడా దైవజనుడు గద్దించినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి, తైలాభిషేకంగా తీసుకోవాలంటే గడికి తెలుస్తూ చెప్పండి. అట్లాగా దేవుని సందులో సమయంలో అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నామము. ఏంటండి సమయంలో అనే మాటకు అర్థం ఏంటి, దేవుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఆయన నామం చేత పెట్టబడిన కుమారుడు ఎవరంటే సమూయేలు. సమూయేలు ఎక్కడ ఎదిగాడు, దేవుడి మందిరంలో ఎదిగాడు. సమూయేలు దేవుడి మందిరంలో ఎదగడం వలన గొప్ప ప్రవక్త అయ్యాడు. గడికి తెలుస్తుంది చెప్పండి. సమూయేలు ఏ మాట చెల్లిస్తే ఆ మాట జరుగునన్నాడు. సమూయేలు రాజుల మీద సైతం ఏం చేయాలి, అభిషేకించాలి. అటువంటి గొప్ప ప్రవక్త అయ్యాడు. సమూయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నామము. ఈయన మోషే తరువాత ఎబ్రీ ప్రవక్తలలో మొదటి ప్రవక్త. ఎవరని, ఎబ్రీ ప్రవక్తలలో మొదటి ప్రవక్త. దేవుడి సందులో న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి. ఎవరండి, న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరు, సమూయేలు. అంటే ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే, ఇప్పుడు దావీదు మహారాజు అయిన దావీదుని సౌలు ఏం చేయాలనుకున్నాడంటే సంపాలనుకుంటున్నాడు. మీరు బాగా గమనించండి. ఏమనుకున్నాడు, సంపాదన ఉద్దేశించాడు. ఎందుకు సంపాదన ఉద్దేశించాడంటే సౌలు ఇజ్రాయేల్ ప్రజలకు రాజు. సౌలు ఇజ్రాయేల్ ప్రజలు రాజు అవడానికి గల కారణం, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అప్పుడు రాజులు లేరు. ఎవరు లేరండి, రాజులు లేరు. ఎవరు పరిపాలన ఉండేవారు, తండ్రి అయిన యెహోవా పరిపాలనలో ఉండేవారు. తండ్రి అయిన యెహోవా పరిపాలన ఉండే వాళ్ళు ఏమన్నారంటే, మాకున్న మమ్మల్ని రాజు పరిపాలన కావాలి కనుక మాకు రాజు కావాలని వారు దేవుడికి ఏం చేశారు, మొరపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించారో తండ్రి యెహోవా ఏం చేశారంటే గాడులు దాచుకుంటున్న సౌలుని పిలిచి సమూయేలు ప్రవక్తను ఏం చేయమన్నాడు, అభిషేకం చేయమన్నాడు. ఎప్పుడైతే అభిషేకం చేయబడ్డాడో, అభిషేకం చేయబడిన తర్వాత సౌలు గురించి మనంతా కూడా గతంలో విన్నాం. ఎందుకంటే సౌలు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో దేవుడికి ఇష్టం లేనిది 2 కార్యాలు చేశాడు. 2 కార్యాల వల్ల సౌలు దేవుడు ఏం చేశాడు, రాజుగా తొలగించాలనుకున్నాడు. అయితే ఈ రోజు సందేశం ఏంటంటే, ఇప్పుడు దావీదు మహారాజు గొలియాతును చంపిన తర్వాత, ఎవరండి, దావీదు మహారాజు గొలియాతును చంపిన తర్వాత ఇతని పేరు ప్రపంచమంతా కూడా ఏమి మారుమవుతుంది. ఎవరి పేరు, దావీదు గారి పేరు మారుమవుతుంటే ఒక కుమార్తెను, సౌలు కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు, దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు తనలో ఏం పెరిగిపోయిందంటే అసూయ పెరిగిపోయింది. ఎవరికి? సౌలుకి పెరిగిపోయి దావీదును ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. సౌలు కుమారుడైన ఎవరు? యోనాతాను. ఎవరండి? యోనాతాను దావీదుకి ఏం చేయాలి? బహు ప్రియుడు, ఇష్టమైన వాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే సహాయం చేసేవాడండి. ఈ సంగతి యోనాతానుకి ఎప్పుడైతే తెలిసిందో, నా తండ్రి నేను చంపేస్తున్నాడు కనుక నువ్వు పారిపోయి ఎక్కడ ఉండమన్నాడు? రహస్యమైన స్థలంలో గృహలో దాగి ఉండమని చెప్పాడు. దాగి ఉండమని చెప్తే అక్కడ కింద వచ్చిన చదవండి. నేను వచ్చి నీవున్న సేనులో సేన అంటే ఏంటి? సంఘం. అందులో చెప్పాలి. సేన అంటే ఏంటి? సంఘములో నువ్వున్న సేనలో నా తండ్రి వద్దకు వచ్చి నిన్ను గూర్చి అతనితో నేను మాట్లాడిన తర్వాత నాకేమైనా తెలిసిన దాన్ని నేను నీకు గడి తప్పుకొట్టండి. అంటే ఇప్పుడు దావీదు క్షేమాన్ని కోరుకుంటున్నాడా, కీడును కోరుకుంటున్నాడా? ఎవరు? యోనాతానండి. కోరుకునేమన్నాడంటే నా తండ్రి అసలు అడుగుదారులు ఏంటో, తన పుట్రేంటో, తన ఆలోచనలు ఏంటో, తన ఏంటో ఉద్దేశాలన్నీ నేను తెలుసుకుని నీకు చెప్తాను అంటున్నాడు. ఎవరితోటి? దావీదు గారితో చెప్తానంటే కింద 5 యోనాతాను తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి గడి తప్పుడు కొట్టండి. ఏం మాట్లాడాడు? రెచ్చగొట్టాడా? కోపం తెప్పించాడా? మీరు అందరూ చెప్పాలి, మాట ఖండించాలి. ఏం చెప్పాడు? ఎవరితోటి? తండ్రి గారితో. ఎవరితోటండి? యోనాతాను తండ్రితో, సౌలుతో దయగా మాట్లాడాడు. గడికి తెలుస్తుంది. చెప్పండి, ఎందుకు దయగా మాట్లాడాడు? అంటే దావీదుని ఎందుకు చంపుతున్నాడో తెలుసుకోవడం కొరకు ఎలా మాట్లాడాడు? ఒక తల్లి దగ్గరకు కుమారుడు వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అన్నారంట. కొడుకు వచ్చి ఏంటి ఐ లవ్ యూ మమ్మీ అని తల్లి అన్నాయనే. అప్పుడు తల్లి అన్నదంట ఏం కావాలనలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నదంట. ఎవరు? తల్లి. అప్పుడు మమ్మీ నాకు దాన్ని ఏ శాక్లెట్ 5 స్టార్ శాక్లెట్ కావాలి మమ్మీ అన్నాడంట. అంటే ఇప్పుడు ఈ ఐ లవ్ యూ మమ్మీ అని అన్నది దేని కొరకు అన్నాడు? శాక్లెట్ కోసం అన్నాడు. అది తల్లిని నిజంగా ప్రేమించడం కాదు. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత అలా జరుగుతూ సాగిపోతుండగా మళ్ళీ వచ్చి అన్నాడంట ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. ఆ తల్లికి అర్థమైపోయింది ఏం కావాలంటే అందుకని వచ్చి ఉంటాడని ఐ లవ్ యూ అన్నాడని. బాబు నేను ప్రేమిస్తున్నాను, ఏం కావాలంటే మమ్మీ అందరూ సైకిల్ మీద వెళ్తున్నారు స్కూల్కి, నాకు సైకిల్ కావాలని, బైక్ కావాలన్నాడు అంటది. వెన్న అన్నదంట భర్తను క్యాకేసి భార్య అన్నది ఏమిటి అందరూ చక్కగా వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు ఫ్రెండ్స్, మరి మీరు కూడా సైకిల్ కొనండి, సైకిల్ కొన్నాడు అంటండి. తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరూ బైక్ మీద వెళ్తున్నారు అంటండి. మళ్ళీ వచ్చానంటే ఐ లవ్ యూ మమ్మీ అన్నాడు అంటండి. ఏమన్నాడు? మాట్లాడుతున్నారు. మీకు ఐదు వచ్చేసింది. ఇంకా ఐ లవ్ యూ అన్నాడంటే ఇంకేదో పెడతాడనే సంగతి తెలిసిపోయి ఏంటి నానా అంటే బైక్ కావాలి మమ్మీ అంటే అందరూ కాలు మీద వెళ్తున్నారంటే మన కొడుకు బండి అడిగాడు, బండి కొనిచ్చేద్దామంటే బండి కొనిచ్చానంటండి. కొనిచ్చిన తర్వాత లోపల చక్కగా చదువుకున్నాడు, చక్కగా మంచి ప్రయోజకుడు, మంచి జాబ్ వచ్చింది. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, నేను ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించాను మమ్మీ అన్నాడు అంటండి. ఏమన్నాడు చెప్పండి? ఐ లవ్ యూ మమ్మీ, కాలేజీలో నేను ఒక అమ్మాయిని ఇంతవరకు చిన్నప్పటి నుంచి నాకు ఏది అడిగితే నువ్వు ఇచ్చావు, కొనిచ్చావు, ఇది కూడా చేసి పెట్టు మమ్మీ, నువ్వు ఎలా చేస్తావు తెలియదు అని డాడీతో చెప్పి పెళ్లి చేసిందంటండి. పెళ్లి చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యను తీసుకుని జాబ్కి వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పడం మానేశాడంట పూర్తిగా. ఎవరికి? తల్లిని మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత చాలా కాలం కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి ఏదో చిన్న ఘర్షణ వచ్చి ఇంటికి వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అన్నారంటండి. ఏమన్నాడు? ఇప్పుడు అప్పటి వరకు తల్లి జ్ఞాపకం రాలేదు. ఈరోజు మన ప్రేమ అనుకుంటుందంటే చెప్పండి, కరేపాకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనకి మాట్లాడుతున్నా తాలింపు వరకు ఉపయోగపడుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అట్లాగా
యోనాతాను సౌలుతో ఏమంటున్నాడు? దయగా మాట్లాడాడు. అంటే ఎలాగండి? ఎందుకు మాట్లాడాడు? చదువు గెలవచ్చున్నాడు. నీ సేవకుడైన దావీదు విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలే ఏమంటున్నారండి? ఎంత దయగా మాట్లాడాడు? తండ్రి నీ విషయంలో ఏదైనా తప్పు చేశాడా దావీదు గారు అని దయగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరండి? యోనాతాను అన్నాడు. అక్కడ యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదు దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన కాక బహుమేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము ఇప్పుడు సమాధానానికి కారకుడిగా ఉన్నాడా? గొడవకి కారకుడిగా ఉన్నాడా? గది చెప్పబడుతున్నప్పుడు కూడా ఈరోజు వాక్యంలో ప్రియమైన మనందరూ కూడా ప్రతి దాంట్లో, ప్రతి మాటలో, ప్రతి స్థలంలో మనం అనుకుండాలి. సమాధానానికి కారకుడిగానే ఉండాలి. గట్టి తెలుస్తుంది. చెప్పండి. ఎప్పుడు కూడా మన నోటంలో కూడా ఎక్కడ ఏ స్థలంలో ఎవరితో మాట్లాడినా మనకి ఏం రాకూడదు? సమాధానం కలిగిన మాటలు రావాలి తప్ప రక్షకొట్టే మాటలు ఎప్పుడు కూడా మన నోటంట రాకూడదు. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మనం చూస్తే అంత ధైర్యంగా మాట్లాడగల కాన్ఫిడెంట్ అంటే దావీదుని తప్పించడానికి ఎవరి దగ్గర నుండి? సౌలు చేతిలో నుండి, తండ్రి చేతిలో నుండి తప్పించడానికి. ఈ రోజు దేవుడి వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 5:9 బైబిల్ గ్రంథం చదవండి. 5:9 మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. రక్షకొట్టు వారు ధన్యులు. ఎవరండి? రక్షకొట్టు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనుందా? ఏమని ఉందండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు సౌలుతో యోనాతాను మాట్లాడిన మాటలు ఎలా మాట్లాడాడు? రెచ్చగొట్టాడా? సమాధాన పరుస్తున్నాడా? కానీ చెప్పలు కొట్టండి. ఈరోజు మనం ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడినా అందరి గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? సమాధానం పరిచే వారి మాటలు మన నోటంట రావాలి. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నాడు. గట్టి చెప్పుకుంటున్నాను కూడా. సత్యం కదా, సమాధానం పడడం మనకి ఇష్టం లేదా? చేతులు ఎత్తండి. సమాధానం పడడం నాకు ఇష్టమన్న వాళ్ళు. అమ్మాయి నా మాట వినపడిందా? మళ్ళీ చదువు నా మాటని. సత్యమైతే నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో ఎవరితో సమాధానం ఉండాలంట? చేతులు ఎత్తండి. సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలి? అంటే దేవుని సన్నిధిలో యోనాతానులాగా మనందరం కూడా ఏం చేయాలి? సమాధాన పరిచేవారు మనం ఉండాలి. గట్టిగా తెలుస్తుంది. చెప్పండి. సౌలుని రెచ్చగొట్టలేదు యోనాతాను, సమాధానం పరచడానికి ట్రై చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? మనము సమాధాన పరిచేవారు మాటలే మాట్లాడాలి. మనము ఈరోజు వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాటలు మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు స్పీడ్ గా వాక్యం చదవండి. ఆయన మనకు సమాధానమై ఉండి. ఆయన ఏ కర్త? అందరూ చెప్పండి. యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధానానికి కర్త. ఆయన సమాధానమై ఉండి నీకును నాకును ఉండిన ద్వేషమును అనగా ఎలా చూడండి. అంటే నీకు నాకు ఏముంది? చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు వాక్యం సౌలుకి దావీదుకి ఏముంది? ద్వేషం ఉంది. ఈరోజు క్రైస్తవుడికి మనందరికీ ఏముండకూడదు? ద్వేషాన్ని ఏం చేశాడు? ఆయన అడ్డగోడను అడగొట్టాడండి. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వాడికి ఏ గోడ లేదు, అడ్డగోడలు లేవు. అంటే మనకి ఏమి లేదు? మనకి ద్వేషం లేదు. కనుక మనం ఏం చేయాలంటే సమాధాన పరచాలి. మనం యోనాతాను లాగా ఎలాగండి? యోనాతాను లాగా సమాధాన పరచాలి. ఎందుకు? ఎవరి గురించి? దావీదుకి సౌలు మధ్య, వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తున్నాడు? ఈయన
సమాధాన పరుస్తున్నాడు. అందుకని ఏమన్నా సమాధానానికి కారకుడువా, గొడవకి కారకుడుగా ఉన్నవాళ్ళు మనం చూస్తే సమాధానం కలిగి ఉంటారు, మనం కారకులుగా ఉండాలి. గట్టిగా తెలుస్తుంది చెప్పండి. ఒకవేళ సమాధానానికి కారకులుగా కాకుండా గొడవలకి కారకులుగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో వాక్యం మీకు చదివిస్తాం చూడండి. దావీదు కీర్తన 37వ కీర్తనలో, దావీదు కీర్తన 37వ కీర్తనలో 37వ వచనం నుండి 38వ వచనం వాక్యం చదవండి. నిర్దోషులను కనిపెట్టము. దేవుడు ఎవరు చూస్తారంట? నిర్దోషులను దేవుడు ఏం చేస్తారంటే కనిపెడతాడంటది. యథార్థవంతులను అంటే దేవుడు ఏ దేవుడు? మన దేవుడు యెహోవా నా బలమా యథార్థమై. పాడాలి. ఏమని పాడు మనం? దయగలవాడు ఎడల సర్వం ఎరిగిన ఆయనకి ఏమన్నా తెలియజేయడం ఉంటుందా? చెప్పండి. ఏమేమి పాడు? సర్వం ఎరిగిన సర్వాధికారి. ఆయన ముందు మనం ఎలాగుండాలంటే మళ్ళీ చదవండి 37 వచనం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారికి సంతతిని, సమాధానపరచువారి సంతతి, సమాధానపరచు సంతతి, సమాధానపరచు సంతతి. ఎలా చూడండి, ఈ మాట వినగానే నాకు గుండెల్లో దడ పట్టుకుంది. ఎందుకు దడ పట్టుకుంది చెప్పనా? ఒకవేళ సమాధాన పరచుకుంటుంటే ఒకవేళ రెచ్చగొడితే సంతతి భూమి మీద నిలవదు. మీరు బాగా మీకు ఈ మాట వినడానికి మీకు ఒళ్ళు గర్భరించాలి, గర్భపరచాలి. వేలచంద్రగూడెంలో తల్లిదండ్రులకి ముగ్గురు కొడుకులు అయితే వారి కుటుంబం ఎప్పుడు కూడా భార్య భర్తలు ఎవరి కొడుకు గొడవ పెట్టే మనస్తత్వమే. ఆ ఇంటికి వెళ్ళి ఈయనకి చెప్పి, ఏంటి వెళ్ళి ఆయనకి చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చెప్తే ముందు భార్య చనిపోయింది. నేను బలిపీఠం దగ్గర నిజం చెప్తున్నాను. భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులు చనిపోయారు. కేవలం తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలకి ఏం చేసింది? శాపాలకు ఒక కొడుకు లేదండి. ఎందుకు మాట చెప్తున్నానంటే, నీ గర్భం పుట్టిన సంతతి నిర్మూలన అయిపోతానంటండి. ఈరోజు మిమ్మల్ని భయపెట్టాలని వాక్యం చెప్పడం లేదు, నేను చెప్పడం కాదు. ఈ వాక్యం ఎవరు రాశారు? ఇది ఎలా చూడండి, ఈ వాక్యం ఎవరు రాసింది? ఇది దేవుడు రాసిన వాక్యం. ఇది ఎవరు రాసిన వాక్యం? దేవుడు రాసిన వాక్యము నెరవేర్పు జరుగుతుందో జరగదో చెప్పాలందరూ కూడా. సున్నైనను పులైనను. ఇప్పుడు మన ప్రాంతంలో మన కుమార్తెలు నిలవాలన్నా, కుమారులు సంతతి ఎగిరిపోవాలన్నా మన ప్రాంతంలో అందరూ చెప్పాలి. మనం బ్రతికేది ఎందుకని ఎవరైనా తల్లిదండ్రులు అడిగితే నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే పిల్లల కోసం అంటారు. ఎందుకంటారు? పిల్లల కోసం అంటారు. ఎందుకని? మనం బ్రతికేది ఎవరి కోసం? పిల్లల కోసం. అంటే పిల్లల కోసం అయితే పిల్లల కోసం దేవుడు వాక్యం చూస్తే అంటున్నాడు, సమాధాన పరచు వారు సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి ఏమైపోతారంటే కలుగుందాం. మనం సమాధానానికి కారకులుగా ఉందామా, గొడవకి కారకులుగా ఉందామా? మనం చేసే పనులే మనకి ఏం చేస్తుంది? శాపానికి వస్తుంది మనకి. అంటే మన కోసం రాదు మనకి. ఎవరికి? మన సంతతి. నాకు 2 కొడుకులు ఉన్నారు, అమ్మగారికి 2 కొడుకులు ఉన్నారు. మేము కూడా ఒక సమాధాన పరుచుకుని సువార్త చేస్తే, సమాధాన పరుచుకుని అక్కడ మాటలు ఎక్కడ కానీ చెప్తే ఆ శాపం మాకు కూడా వస్తుందో రాదు. ఇది చెప్పాలి. ఎవరికైనా ఈ వాక్యము శాపము వస్తుంది. వాక్యం బోధిస్తున్నారని నన్ను విడిచిపెడతారా? నా కుటుంబాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టడు. సొంత తల్లినే సొంత చెల్లిని ఏం చేశారని తీసి ప్రక్కన పెట్టాడు యేసయ్య. ఎవరు వాడికి కావాలి?
వాక్యాన్ని విని గైకులు వారి కావాలి గట్టి చెప్పబట్టిన అందరూ కూడా ఈరోజు నీ చేతిలో ఉంది. నీ కొడుకులు నీ కూతుళ్ళు నిలవాలన్నా, నీ సంతతి నిలవాలన్నా రచ్చగొట్టు వారి దంజులు గట్టి తెచ్చుకోవద్దని చెప్పండి. ఎవరు లేరు అని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలు నిలుచుండాలంటే సమాధాన పరిచే వాళ్ళు మన పేరుండు కాక గట్టి తెచ్చుకోవద్దని చెప్పండి. ఎవరు సీయోను మందిరంలో ఎవరు కూడా అటువంటి వారు లేకుండా సమాధాన పరిచే వాళ్ళు మనందరూ కూడా దేవునికి స్తుతిని చెల్లించండి. ఒకరు చేతులు ఎత్తలేదు. మీ అందరికీ ఎత్తని వాళ్ళందరికీ గట్టిగా ఎత్తండి. గట్టి తెలుసుకోవద్దని చెప్పండి. గట్టి తెలుసుకోవద్దని చెప్పండి. అంటే సమాధాన పరిచే వాళ్ళు మన పేరు ఉండాలి. ఎవరి పేరు ఉండాలి? రక్షగొట్టు వాళ్ళు మన పేరు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు మనం చూస్తే సమాధాన పరిచే సంతతి నిలుచును కానీ అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సమాధాన పరచాలి. సమాధాన పరిచేవారు సంతతి నిలుచుననే మాట ఎవరు చెప్తున్నాం చూడండి. సౌలు యోనాతాను ఏం చేశాడు? యోనాతాను సౌలు ఏం చేశాడు? ఇలా చూడాలి. సమాధాన పరిచిన సంతతైన మెఫీబోషెతు బ్రతికాడు కలిగి చెప్పబడింది. రచ్చగొట్టిన సౌలు కొడుకు యోనాతాను. ఆ మాట అర్థమవుతుంది మీకు? ఇది అర్థం వాక్యం మీద అంతా. రచ్చగొట్టిన సౌలు కొడుకు చనిపోయాడు. ఈయన సమాధాన పరిచిన యోనాతాను మెఫీబోషెతు బ్రతికాడు కలిగి చెప్పబడుతుంది. వాస్తవం కాదు ఇది. అని ఈరోజు మనం ఏం చేయాలి? ఎందులో ఉండాలి మన పేరు? ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ ఏదైనా విషయంలో మిమ్మల్ని మాట్లాడితే తప్పమ్మా, అది మాట్లాడకూడదు. ఆ విశ్వాసం మన సహోదరి, ఆ కుమారుడు మన సహోదరుడు, ఆమె గురించి అతని గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదని ఇక్కడి నుంచి వాక్యం తెలిసిన తర్వాత నీ సంతతి నిలబడాలంటే, నీ గర్భం పుట్టిన బిడ్డలు బ్రతకాలి అంటే ఇక నుంచి నీ నోటు ఏముండాలి? సమాధానం మాట ఉండాలి తప్ప ఎక్కడైనా రచ్చగొట్టినట్టుంటే తెలిసిన తర్వాత దేవుడు ఊరుకోడు, ఇక నేను క్షమించడు. తెలియక మనం ఏదో ఒకవేళ రచ్చగొట్టము, తెలిసిన తర్వాత మన నోరు ఏం చేయాలి? సమాధానం వచ్చిన పలకాలి తప్ప రచ్చగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకని చెప్తుందంటే ఇక్కడ దేవస్థానంలో సమాధాన పరచువారు సంతతి నిలుచును కానీ ఒకడైనా నిలవకుండా. ఎవరు ఒకడైనా నిలవకుండా? ఎలా చూడండి, ఎవరు నిలవకుండా? ఒకడే నిలవకుండా. ఎవరు? రచ్చగొట్టే వాళ్ళు. ఎవరండి? రచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటేనంట వాళ్ళు ఒక్కడైనాను నిలవకుండా. అపరాధులు ఏం చేస్తారంటే నశించుదురు. భక్తిహీనులు సంతతి, భక్తిహీనులు సంతతి అని ఈరోజు మనం ఎలాగుండాలి? మందిరంలో సంఘంలో మనం ఎలాగుండాలి? భక్తిహీనులు ఉండాలా? భక్తి గలవారు ఉండాలా? ఈరోజు వాక్యం మీద గుండె మీద చేసుకుని, ప్రభువా నా జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎవరైనా రచ్చగొట్టుంటే, నా జీవితంలో ఎవరినైనా ఒకవేళ ఒకరి మీద ఒకరు గుసుగలుపుంటే ఇప్పుడే నేను క్షమించడానికి వాక్యం మీద చేపెట్టుకుని మనం మనసారా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే క్షమించడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు గట్టిగా తెలుస్తుంది. సంఘంలో అటువంటి వారు ఉండకూడదు. కుటుంబంలో అటువంటి వారు ఉండకూడదు. కొంతమంది కుటుంబాల్లో రచ్చగొట్టే వాళ్ళు ఉంటారండి. కుటుంబానికి రచ్చగొట్టే వాళ్ళు ఉంటారండి. ఒకరు లేనప్పుడు ఒకరు చెప్పడం, ఒకరు లేనప్పుడు ఒకరు చెప్పడం. అంటే భార్య లేనప్పుడు భర్త చెప్పడం, భర్త లేనప్పుడు భార్య చెప్పడం, కొడుకు లేనప్పుడు తల్లి చెప్పడం, తల్లి లేనప్పుడు కొడుకు చెప్పడం, అత్త లేనప్పుడు కోడలు చెప్పడం, కోడలు లేనప్పుడు అత్త చెప్పడం. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇటువంటి రచ్చగొట్టే పనులు కూడా ఏం చేయాలి? మానేయాలి. కేవలం మందిరంలోనూ కాదు, ఇంటికాడ నువ్వు ఎక్కడ మాట్లాడినా ఎవరు రచ్చగొట్టినా దేవుడు సర్వంతం అడిగిన వాడు. ఆయన గట్టిగా తెలుస్తూ చెప్పండి. అందుకన్నాడు ఆయన, కుటుంబంలో కానీ గ్రామంలో కానీ నువ్వేం చేయకూడదు? భక్తిహీనులు ఏమైపోతారంట? నిర్మూలమైపోతారంట. మనం బ్రతకాలని మనకు ఆశ ఉన్నంత కనుక దేవుడు వాక్యం పెరిగిన బిడ్డల కొరకు మనం నిర్మూలం కాకుండా ఉండాలంటే మన నోటి నుండి ఏమి రావాలి? సమాధాన పరిచయ వచ్చిన రావాలి తప్ప రెచ్చగొట్టే మాటలు ఎప్పుడు ఎక్కడ రాకూడదు. గట్టిగా తెలుస్తూ చెప్పండి. ఈరోజు వాక్యం ఇచ్చిన నీ జీవితంలో బైబిల్ గ్రంథంలో రెచ్చగొట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల వరకు చదవండి వాక్యాన్ని. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల వరకు. అబ్షాలోము అహీతోఫెలుతో
అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏంటో ఏదో తెలుసుకున్నట్టుగా ఆలోచన చేసేదము. రమ్ము అనగా అహీతోపెలు నీ తండ్రి చేత కావలి ఉంచబడిన ఆ ఉపపత్నులకు నువ్వు పోయినాడులా నీవు నీ తండ్రికి ఆ ఇష్టం లేని కుమారుడు కలిగితివి. ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షం ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరు అని చెప్పాను. కాబట్టి మేడ మీద ఇలా చూడండి, ఇదంతా మీరు ఇంటికి వెళ్తారు చదవండి. 22, 23 వచ్చిన చదవండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన ఉన్నట్లుగా ఉండెను. దావీదు అబ్షలోమును దానిని అట్లా యోచించుచుండిరి. ఎలా చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్యం అంతా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదును చంపమని అహీతోపెలు కొడుకుని రెచ్చగొట్టాడు. అబ్షలోమును ఏం చేశాడు? ఎలా చూడండి, మీరు అందరూ పై చూడండి, అందరూ కూడా పైకి వెళ్ళేస్తుంది. సౌలు ఎవరు? మాంగారు. ఎవరికి? దావీదుకి. దావీదు ఎవరు? అల్లుడు. మీరు బాగా వినాలి. అబ్షలోము ఎవరు? దావీదుకి కొడుకు. ఇప్పుడు అహీతోపెలు ఎవరు? సైన్యంలో ఒకడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సౌలుకి దావీదు మధ్యలో యోనాతాను సమాధాన పరుస్తుంటే దావీదుకి సౌలుకి కొడుక్కి మధ్యలో ఏం చేస్తున్నాడు? ఏం పెడుతున్నాడు? రెచ్చగొడుతున్నాడు. అంటే సమాధానానికి కారకుడుగా ఉన్నావా? రెచ్చగొట్టే వాళ్ళు కారకుడుగా ఉన్నావంటే యోనాతాను సమాధాన పరిచాడు. అహీతోపెలు ఏం చేస్తున్నాడు? కొడుక్కి తండ్రికి ఏం చేస్తున్నాడు? మంచిదా చెడ్డదా? రెచ్చగొట్టినందుకు ఏం చేశారు తెలుసా? అహీతోపెలు ఉరి తీసుకుని చచ్చిపోయాడు. ఏం చచ్చిపోయాడు? ఉరి తీసుకుని చచ్చిపోయాడు. అబ్షలోము ఎలా చచ్చిపోయాడు తెలుసా? మస్తికి వృక్షానికి అలాంత ముదురుగా ఉంటే అబ్షలోము మంచి అందగాడండి. ఏమన్నది బైబిల్లో? అబ్షలోము గురించి ఓ రోజు ప్రసంగం చేస్తాను. మంచి అందగాడండి. అందగాడు గాంధీ మీద వస్తుంటే వృక్షము చెట్టి తల పట్టుకుని ఎలా చూడండి, తల పట్టుకుని ఏడాది పడి ఏమైపోయాడు? చనిపోయాడు. చూడండి, ఎందుకు చనిపోయాడు? అందరూ చెప్పాలి. ఎందుకు చనిపోయాడు? రెచ్చగొట్టేవాడు మాటలు విని తండ్రి మీద ఏం పడ్డాడు? పగ తీర్చుకోవాలనుకుంటే ఎలాగా? ఈ రాజుగారు ఈయన ఉండగా 200 మందిని జనాన్ని ఫోన్ చేసి నేను రాజుని అంటున్నాడు. ఎవరు? అబ్షలోము. తండ్రి ఉండగా ఏమన్నాడు? రాజుని అన్నాడు. ఉదాహరణ మీకు ఇది అర్థం కొరకు నేను సేవకుడు ఉన్నాను అనుకోండి, డాడీ నువ్వు పక్క వెళ్ళిపోయి నేను సేవ చేస్తున్నానని నా కొడుకు వచ్చాడు అనుకోండి, అదే దానికి అర్థం. అంటే ఎలాగప్పుడు మీకు తెలియని కొరకు రాజు నేను ఎవరు ప్రార్థించాలి? దావీదు ప్రార్థించాలి. దావీదు ప్రార్థించుకున్నప్పుడు ఏం చేస్తున్నారు అబ్షలోము? నేనే రాజులని ఎవరు రెచ్చగొట్టాడు? అహీతోపెలు రెచ్చగొట్టాడండి. ఎవరండి? ఇప్పుడు అహీతోపెలు సంఘంలో, మన సంఘంలో ఉన్నారు ఎవరన్నా? అలాగే ఒకసారి 2 చేతులే దేవుని స్తోత్రం చెప్పండి. అహీతోపెలు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రసంగం అర్థనుకున్నవే నీదేది అన్న వాళ్ళు అహీతోపెలు. రెచ్చగొట్టు వాళ్ళు ఎవరో తెలిసి ఎక్కడో పక్కన ఉండరు. పక్కన ఉన్న వాళ్ళే ఏం చేస్తారు మనకి? ఈ ప్రసంగం అర్థనుకున్నావు నీదే అన్న వాళ్ళు ఎవరండి? అహీతోపెలు. అహీతోపెలు అంటే ఎవరో కాదు. అంటే సంఘంలో ఎటువంటి వాళ్ళు ఉండకూడదు? అహీతోపెలు అంటే మనస్తత్వం కలిగిన వాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు ఉండకూడదు. ఎవరు ఉండాలి? యోనాతాను మనసు కలిగిన వారు ఉండాలి. గట్టి చెప్పబడుతుంది అందరూ కూడా. ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు వాక్యంగా తీసుకోండి. ఈరోజు వాక్యాన్ని విని కూడా మనం చేయకపోతే దేవుడు మనం క్షమించడు. ఎక్కడున్నా నువ్వే స్థలంలో ఉండు, ఎక్కడ ఉండు, ఎక్కడ మాట్లాడి ఏది చేయి, ఎంతటి వారి గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు లెక్క చెప్పవలసిన రోజు వస్తుంది. అది నీటిగా శాపంగా తిరిగి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇప్పుడే దాన్ని వాక్యం చేత మనం ఏం చేయాలి? కడిగేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి.
కానీ తెలుస్తుంది చెప్పండి. ఆ శాపము పాపము వేస్తున్నాము మన సంఘం మీద కుట్టబెట్టు కాక, అది మనలో నుండి ఐదు పేరు తొలగిపోదు కాక, యానాతాలంటే వాళ్ళు లేచుదురు కాక. తెలుస్తున్నాం ఈరోజు వాక్యం ఒకవేళ నాకు తెలుసుని చెప్పబోతే నా పాపం, ఒకవేళ నేను చెప్పి చేస్తే మీది పాపం. అదే మా అమ్మగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మేమందరూ కూడా ఎలా ఉండాలని సమాధాన పరిచేవాళ్ళు ఉండాలి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చూడండి. సేవకుడు అంటే మీరు వారం అంతా కష్టపడి బాధలతో వస్తారు. మీ బాధలు అయ్యగారికి చెప్పడానికి మీలో ఏముండాలి, బాధలన్నీ తొలగిపోవాలని. కొన్ని బాధలు అమ్మగారికి చెప్తారు, అమ్మగారు చెప్పడానికి అమ్మగారు మాట్లాడేటప్పుడు మాటలో మీ బాధలన్నీ ఏం చేయాలి, తొలగిపోవాలి. అట్లా కాకుండా మా మాటలు మీకే గాయపరిచి మీకే రెచ్చగొట్టి బాధపరిస్తే మీరు ఇంకెవరికైనా చెప్పుకుంటారు? తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు మేము ఏ ప్రేమ కలిగి ఉండాలి? మేము ఏ ప్రేమ కలిగి ఉండాలి? సమాధాన పరచాలి. అమ్మ పలానా కుమార్తెలకు అన్నదానంటే మేమేం చెప్పాలంటే, మేము అమ్మ ఆవిడ మన బిడ్డేరా, మన తల్లిరా, తెలుసో తెలియదు అందరూ క్షమించడని క్షమాపణ కూడా మేము ఉండి మేము మీకు ఏం చేయాలి, సమాధాన పరిచే వారికి మేము ఉండాలి. గట్టిగా తెలుస్తుంది చెప్పండి. ఈరోజు మేమైనా ఎవరైనా మన ఒక సంఘంలో ఉన్న వాళ్ళు ఐతోపేయులు ఎవరు కూడా ఈ సంఘంలో ఉండకుండా ఉండరు కాక, ఐతోపేయులు అనే వాళ్ళు సాతాను మనలో నుండి పారిపోడు కాక. ఈ రోజు దేవుడి సంఘంలో నువ్వు ఎక్కడ ఏది మాట్లాడాలి, నీ నోటి నుండి ఏం మాట రావాలి, సమాధాన పరిచే మాట రావాలి. గాలి సమాధాన పరిచే మాటలు వస్తే ఐతోపేయులు ఎలా చచ్చిపోయాడు? ఊరు తీసుకుని చూడండి, ఆ మాట చూపిస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, స్పీడ్ గా 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. జనులందరూ తెల్లవారినప్పటికీ నది దాటకుండా వాడు ఎక్కడనో లేకపోయాడు. ఐతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చేత చూసి గాడిదకు గంట కట్టి ఎక్కి ఇంటికి పోయి చక్కబెట్టుకుని ఏనా అది లాభం తెచ్చుకున్నాడా? చెప్పండిరా, ఏం తెచ్చుకున్నాడు? ఎవరెవరికి పెట్టి గొడవలు? తండ్రికి కొడుకు పెట్టి ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. తండ్రికి బావుకి ఇద్దరి మధ్యన మాట్లాడి యోనాతాను ఏం తెచ్చుకున్నాడు? కొడుకుని సంతానం నిలబెట్టుకున్నాడు. కానీ దాంట్లో చెప్పకుండా నమ్మకూడదు. ఈరోజు ఎంతమందికి వాక్యం అర్థమైందో నాకు తెలియదు, కానీ వాక్యం నేను బోధిస్తున్నప్పుడు నా గుండెలు దడపడుతుంది. ఎందుకంటే నేను మాట్లాడిన ఆ మాటలు ఎవరికి శిక్ష అవుతుంది? నా పిల్లలకు వస్తుంది. ఎందుకంటే సంతానము నిర్మూలము కాకుండా ఉండాలని మన నోటి నుండి సమాధానం పరిచే మాటలు తప్ప రచ్చగొట్టే మాటలు ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర కూడా మన నోటి మాటలు రాకూడదు. గట్టిగా తెలుసుకోవచ్చు చెప్పండి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమిత్రులారా, ఇతను ఎలా చనిపోయాడు? 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అబ్షలోము కంచెరగాడి మీద నుండి ఎక్కి పోవచ్చు దావీదు సేవకులు ఎదురై ఆ కంచెరగాడి యొక్క గొప్ప మస్తిక వృక్షము దగ్గర చిక్కు కొమ్మలలో అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందున్న కంచెరగాడిది సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షలోము మస్తకి వృక్షమును వేలాడుచుండుట నేను చూచి తిని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు నీవు చూచి ఉంటివా, నేను నేలను కూలినట్లు నీవు అతనిని కొట్టకపోతివేమి, నీవు అతనిని చంపిన యెడల 10 తులముల వెండియు ఒక నడికట్టును. ఎందుకంటే చదవండి, ఎప్పుడైతే బాణం వేసి చంపేశారంట, దేవేసి బాణం వేసి చంపేస్తే తండ్రికి తెలిసి అసలు నా కొడుకు అనుకున్నాడు అన్నాడు. ఎవరు? దావీదు. తండ్రి చూడండి, దావీదు తండ్రిని చంపడానికి తరుగుతూ వస్తున్నాడన్న కానీ ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి ప్రేమ. మన ప్రేమ అటువంటిదండి. ఈరోజు మనం క్రైస్తవులు హింసించినా, క్రైస్తవులు దూషించినా దేవుడి ప్రేమ ఎటువంటిదో తెలుసా?
వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకునే ప్రేమ అన్నాడు. ఎవరి ప్రేమ? 3 బాణముల చేత చంపేసి. ఎన్ని బాణాలు? 3 బాణముల చేత. ఎందుకు చనిపోయాడు? ఈ కారణం చెప్పండి. నేను ఎందుకు చనిపోయాడు? అబ్సలోము ఎందుకు చనిపోయాడు? రెచ్చగొట్టాడు. ఎవరి మీద? అహీతోపెలు ఏం చేశారు? తండ్రికి కొడుక్కి రెచ్చగొట్టేశాడు. అందుకనే రెచ్చగొట్టినోడు చనిపోయాడు, విన్నోడు చనిపోయాడు. ఈ రోజు నేను మమ్మల్ని అన్నాను, చెప్పినోడికి శిక్ష ఉంది, విన్నవాడికి. ఇప్పుడు చెప్పినోడు చెప్పిన మాట చెప్పినప్పుడు విన్నామా? ఏం చేయాలి మీరు? అక్కడన్నా లేచి వెళ్ళిపోవాలా? ఆ మాటలన్నా నాకు శిక్ష తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు వినండి. శిక్ష తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పండి. నా మాట చెప్తున్నా వినండి. ఎప్పుడు కూడా మన నోటంతా చెప్పడం కానీ వినడం కానీ 2 మాటలు దూరం అవును కాక. కానీ తెలుసుకోవచ్చు చెప్పండి. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా మన నోటి నుండి ఏ మాటలు రావాలంటే సమాధాన పరిచే మాటలు రావాలి. మన కుటుంబంలో బిడ్డలు ఎలాగుంటారంటే నిలిచి ఉంటుంది కాక. గట్టి తెలుసుకోవచ్చు చెప్పండి. ఈరోజు దేవుని వాక్యం పిల్లలు ఇంకా నేను మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నేను మిమ్మల్ని ఏదో భయపెట్టాలని నేను వాక్యం చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనందరూ కూడా తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు మనం విన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29 నుంచి 30 వచనాల వరకు. నా యెడల ఉపపరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని గట్టిగా చప్పుడు కొట్టండి. క్రీస్తు యొక్క పనిలో సావునకు సిద్ధమైన వారిని సంపూర్ణ ఆనందము ప్రభునందు అతన్ని చేర్చుకుని ఆర్తి వారిని ఏం చేయమన్నారు? దేవుడు గణపరచమన్నాడు. గట్టిగా తెలుస్తుందో చెప్పండి. అంటే ఇటు వారిని గణపరచమన్నాడు దేవుడు. ఎందుకు? ఎటు వారిని? సమాధాన పరిచే వారిని ఏం చేయమన్నాడు? గణపరచండి అన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మనం క్రీస్తు వాక్యం విన్న బిడ్డల కొరకు ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు మనం ఏం చేయాలి? క్షమించే కూడా మనకు ఉండాలని. తెలియక తెలుసు మాట్లాడినప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తారు, మీరు ఏం చేస్తారు? వాళ్ళని చెప్పిస్తారా? గద్దిస్తారు కానీ చెప్పించరు. అలా మేము కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని ఏం చేయాలి? మేము దీవించాలి తప్ప చెప్పించకూడదు. దేవుడి చిత్త మీద వచ్చే ఆదివారం శాపకుడు దీవులు తొలితే శాపలు తొలుతాయి. ప్రసంగం ఏంటండి? శాపకుడు దీవులు తొలుతాయా శాపలు తొలుతాయి? ఈ 2 మాటల గురించి చెప్తాను. దీవులు ఎవరు తొలితే శాపలు ఎవరు తొలుతాయి తెలియాలి కదా. మన వాక్యం లోతు సారాంశం. చెప్పకపోతే నాది తప్పు, చెప్తే మీరు నేర్చుకోకూడదు, మీతో మన తప్పు అవుతుంది. అందుకనే వచ్చే ఆదివారం కూడా దివ్యమైన వాక్యం విన్నాము. ఈరోజు అంశం ఏంటంటే అతడు నా యెడల ఉపపరిచర్యలో ఉన్న కొదువును. అంటే ఇప్పుడు మనలో ఉన్న కొదువు ఏంటి? మనలో కొదువు ఏముంది చెప్పండి. అందరూ సుదర్శన గారు కొదువు ఏముంది? మనం ఇలా ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఈజీ చెప్పడానికి. కొదువు ఏంటి? సమాధాన పరచడమే కొదువు. ఏది చాలా ఈజీరా? ఏది కొదువు? ఈ సమాధాన పరచేవారు. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఉన్న కొదువును తీర్చుటకే ప్రాణమునైనను. ఎవరు లక్ష్య పెట్టలేదు? లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము. ఎవరు? పౌలు. ఎవరండి? సావునకు సిద్ధంగా ఉన్నాడు. నన్ను చెప్పేస్తారా? మాసిదోల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ రాంతో కొట్టినా సావునకు సిద్ధంగా ఉన్నాడు. కానీ పరిచయం మాత్రం విడిచిపెట్టలేదు. ఎవరు? పౌలు గారు. ఈరోజు ఫిలిప్పీయుల సంఘంతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదే 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో 8, 9 వచనాలు 10 వచనాలతో ఉంది. తరువాత యుద్ధము సంభవించినప్పుడు
దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి, మొదటి సమయాలు గ్రంథం 19 నుంచి 10 వచనాలు, వెనుకకు పారదోలి వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చిన. సౌలు ఈటి చేత పట్టుకుని ఎంత కూర్చుండెను. దావీదు సితార వాంచుతుండగా సౌలు ఒకే దెబ్బతో తోసినను తాత్పర్యము కలిగి, ఎలా చూడండి మీరందరూ తలపైకి ఎత్తండి, చాలా విలువైన మంచి మాట. సౌలుకు కోరుకుందంటే ఏ కోరుక? బాణం వేసి కొడితే ఈ బాణం వెళ్ళిపోయి సౌలు గుచ్చుకుని గోడకి దావీదు గుచ్చుకుని క్యాలెండర్ లాగా ఏర్పడాలంట. ఎవరికి? ఎవరి కోరిక అది? సౌలు కోరుకు అది. ఎవరి కోరిక? సౌలు వేస్తే బాణం వేస్తే దావీదు గుచ్చుకుని ఈ క్యాలెండర్ లాగా ఏర్పడాలంట. ఎవరు? దావీదు గారు. ఈ బాణం చెప్తారు చూడండి. నేను బాల్ గిరా వేసేదండి. బాల్ తిరిగి ఎక్కడికి వస్తుంది? నేను విత్తనాలు చల్లుతున్నాను. ఇప్పుడు విత్తనాలు చల్లినప్పుడు గ్రామాన్ని విత్తనాలు చల్లితే ఏ పంటకు వస్తాను? వేసవాన్ని విత్తనాలు చల్లితే, పగాన్ని విత్తనాలు చల్లితే, అంటే నేను ఏం చల్లాను అదే కోస్తాను. అంటే ఇప్పుడు నాలో ఏం ఉండాలి? ప్రేమ ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యాలన్నీ కూడా మీరు అనుకోవచ్చు, మరి ఎందుకైతే ఈ వాక్యాలన్నీ మాకు చెప్తున్నారంటే, ఇది మనం అనుకున్నకుండా ఎవరు తింటారు? నా భార్య పువ్వులు మేము తింటామా? పువ్వులు అమ్మగారు జరుపుకుండా ఎవరు తింటారు? అయ్యగారు, మీ పెద్ద అయ్యగారు వండుతున్నారు, ఇప్పుడు ఎవరు తినాలి? ఇప్పుడు పట్టుకోని సంఘం వాళ్ళకి ఎవరికి? మనకి గడి తప్పుడు కొట్టినందుకు కూడా ఈ వాక్యం మనకి, మన పిల్లలకి, మన బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలి? చక్కగా సమాధానం ఉండాలి. మనకి కోరుకుండకూడదు. క్యాలెండర్కి ఇలాగే దావీదు బాణం లాగితే వెళ్ళి ఎక్కడ కూర్చోమంట? ఇంకోటి చెప్పరా? ఏ సౌలుకి అయితే కోరుకున్నా అదే సౌలు క్యాలెండర్కి ఏదో పడుతున్నాడు చూపుతాడు. బైబిల్లో ఏంటి? మనకి ఏ కోరుకున్నా ఆ కోరికలోనే దేవుడు తీర్పు ఉంది. చూడండి, మాట మీకు అది కూడా చూపిస్తాను. దివ్యమైన వాక్యం మొదటి సమయాల గ్రంథం 31వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. సౌలు కోరిక ఎలా తీర్చాడో చదువుదాం. సౌలు కోరిక ఎలా తీర్చాడో దేవుడు చూద్దాం. అతని తలను శిరస్నానం చేసి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుడిలోను జనులలోను జయవర్తమానము తెలియజేయడం కొరకు ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలుగా వాటిని పంపిణీ. సౌలు గురించి నలుదిక్కులకు పంపించారంట. మరియు వారు ఆయుధములను అస్తరస్తు దేవుడి గుడిలో ఉంచి అతని మొండమును ఎవరు మొండు? సౌలు మొండాన్ని ఎక్కడ తొలగించాడు? ఎంత సిగ్గుచేటు! నా మాట అర్థమైందా? ఎవరి తల తొలగించాలనుకున్నాడు? ఎవరి తల తొలగించినప్పుడు దేవుడు అందుకే అన్నాను, ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ఎదుటి వారి గురించి ఎప్పుడు మన వాళ్ళు చేయకూడదండి. ఎదుటి వారి గురించి ఎప్పుడు పొరపాటును కూడా మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడకూడదు? ఇప్పుడు పొరపాటును మాట్లాడితే పొరపాటు శాపాలు మనం తెచ్చుకుంటాం. మన నోటంటే ఏం రాకూడదు? పొరపాటును కూడా ఎత్తటి వారి గురించి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? రక్షకొట్టే మాటలు మనకి ఎప్పుడు రాకూడదు కాక. సౌలు ఇప్పుడు ఏ కోరుకుంది? దావీదు మీద కోరిక క్యాలెండర్ లాగా గోడకి మరి ఎవరు తమైన పడుతుంది? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మొద్దుకాయ గురించి ఏం చేయించాడు? ఎవరు తీయబడ్డారు? మనం కూడా ఎదుటి కోరిక ఏ మాటలు చెప్పాలి? ఒకవేళ కాకుండా వ్యతిరేకమైన మాటలు చెప్తే మళ్ళీ తిరిగేది మనకి. దయచేసి నేను నిరుచేతుల నుంచి జోడించి చెప్తున్నాను అందరికీ. ఇక నుంచి నేను కానీ నా పంతులమ్మ గారు కానీ మీరు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా పొరపాటుని ఎవరి గురించి కూడా ఏ బిడ్డ గురించి చెప్తే ఆ శాపము రెండింతలు కలుగుతుంది. దాని గురించి మన నోటు నుండి ఏం చేయాలంటే అభ్యంతరాన్ని మనం ఏం చేయాలి? దాన్ని తీసివేద్దాం. గడికి చెప్పబడినందుకు కూడా యేసు నామములో మనలో తొలగిపోను కాక. ఈరోజు మనలో ఎవరు ఉండాలంటే యోనాతాను లాంటి వాళ్ళు ఉండాలి తప్ప అహితోఫెలు లాంటి వాళ్ళు ఎవరు కూడా మనలో ఉండకూడదు. గట్టిగా తెలుస్తోందని చెప్పండి. ఈరోజు మనకి ఏ కోరిక ఉండాలంటే ఒక మాట చెప్తున్నాను చూడండి.
కీర్తన 7వ కీర్తన 15-16 వచనాలు చదవండి. ఏ కీర్తన? దావీదు కీర్తన 7వ కీర్తన 15-16 వచనాలు చదవండి. వాడు గుంట తవ్వి లోతు చేస్తున్నాడు, తాను తవ్విన గుంటలోనే. ఎవరు ఇప్పుడు నేను వెళ్తున్నాను, నేను ఎవరైనా ఒక ఆయన వస్తున్నాడండి, ఆడు వచ్చి వాడు గుంట తవ్వని అనుకోండి, వాడి కోసం తవ్వుకుంటా వాడు పడ్డాడు, నేను పడ్డానా? చెప్పండి రా, బైబిల్లో ఉన్న మాట చెప్పండి. ఇప్పుడు సౌలు కొడుకుని కోల్పోవడానికి కారణం ఏంటి? దావీదు గురించి ఏం తవ్వాడు? గుంట తవ్వాడు. యోనాతాను కొడుకు ఏం చేశాడు? మేలు చేశాడు. ఏం చేశాడు? దావీదుకి ఏం చేశాడు? మేలు చేశాడు. కానీ మెప్పిభవిష్యత్తు చిరకాలం కూడా బల దగ్గర ఉండే అధికారం పొందుకున్నాడు. గట్టి తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు అబ్షలోము దావీదు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఎవరి మాట విని? అహీతోపెలు మాట విని. ఎవరి మాట? ఈరోజు మనం ఎవరి మాట వినాలి? రెచ్చగొట్టే వాళ్ళ మాట ఎప్పుడు కూడా వినకండి. ఎవరైనా మీకు సంఘంలో బిడ్డల గురించి చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వారి వెంటనే వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళు మన బిడ్డలే, వారు మన కుమారుడు, వాళ్ళు మన పిల్లలే, తప్పమ్మ మాట్లాడు మీరు, అది మంచిది కాదని మనం ఏం చేయాలి? వెంటనే వాళ్ళకి గద్దించాలి. వాళ్ళు అక్కడ నుండి మనము ప్రక్క వెళ్ళిపోవాలి. ఎందుకని అన్నారు ఇక్కడ చూడండి, వాడు తవ్విన గుంటలోని లోతు చేసి తాను తవ్విన గుంటలో వాడే పడిపోను. వారు తలంచిన చేతు వాడు నన్నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలత్కారము నడినెత్తి మీదనే. ఇప్పుడు ఎవరు వెనకబడింది? సౌలు ఏదైతే చేశాడో అదే పడింది. ఈరోజు మనకు అటువంటి శాపాలు మనం వదిలేసుకుందాం, అటువంటి పాపాలు మనం వదిలేసుకుందాం. అటువంటి పాపం అంటే ఎవరినో చంపడం పాపం కాదు, ఒకరిని నిందించడమే పాపం. ఏ పాపం అంటే పాపమే కాదండి, ఒకరు నిందించడమే పాపం అంతే. మన పాపం అంటే వాళ్ళని పొడిచేయడం, ఒకరు ఏదో చేసేయడం పాపం అది కాదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సౌలు గురించి మనం నేర్చుకున్న సందేశం మనం చూస్తే ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు వాక్యం చదవండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు బ్రతుకున్నట్లు గట్టి తప్పకొట్టండి. అందరూ కూడా అందరూ కొట్టాలి. ఎంత వాక్యం ఉన్న తర్వాత మనం ఏం చేయాలనుందో మనకి, మనం బ్రతకాలి. ఎలా చూడండి, మనం బ్రతకాలి, మన సంతతి బ్రతకాలి, మన పిల్లలు బ్రతకాలి. ఎవరు బ్రతకాలి? అందరూ చెప్పండి. మన బ్రతకాలి, మన పిల్లలు బ్రతకాలి, మన సంతతి బ్రతకాలి. అందుకని మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి. ఎలా చూడండి, గట్టిగా తెలుస్తుంది చెప్పండి. మన బ్రతకాలంటే ఏం విడవాలి? ఇప్పుడు ఐగుప్తు కీడును విడిచాడా? విడవలేదు. సౌలు కీడును విడిచాడా? విడవలేదు. దావీదు కొడుకు ఎవరు? అబ్షలోము కీడును విడిచాడా? విడవలేదు. వీళ్ళందరూ విడవడం ఏమైపోయారు? లేకుండా ఉన్నారు. కానీ మేలు కోరుకున్న యోనాతాను కొడుకు మాత్రం బ్రతుకున్నాడు. గట్టిగా తెలుస్తుంది చెప్పండి. ఈరోజు నీవు నేను మన పిల్లలు బాగుండాలంటే మనం ఏం చేయాలంటే, ఈరోజు కింద అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి. ఇప్పుడు ఏం వెతుకుదాం మనం? కీడు వెతుకుదామా, మేలు వెతుకుదామా? కీడు అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని గుచ్చడమే కీడు. మాస్టర్ గారు మీరు గుచ్చుతున్నారంటే నేను గుచ్చుతలేదు, సరి చేస్తున్నాను. అదే మీరు మాట్లాడాలనుకున్నది మీరు గుచ్చినట్టు. ఇప్పుడు స్కూల్లో టీచర్ లెసన్ చెప్పకపోతే స్టూడెంట్కి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఇదే వాక్యాలు మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు తెలుస్తుందా? సమాధానం గురించి చాలాసార్లు విన్నాం, గొడవ పెట్టి వారి గురించి, కానీ ఈ కోణంలో మనం వాక్యం వెళ్ళేది గట్టి తెలుస్తుంది. ఇది విన్న తర్వాత నేను చదువుతుంటే భయం వేసిందండి. మీకు విన్న తర్వాత ఎంత భయం పుట్టాలా? చాలా భయం పుట్టాలి. ఎందుకంటే దేవుడు వాక్యం సున్నాయినను పుల్లైనను తప్పుపోదన్నాడు. ఆయన మాట తప్పుపోదని యథార్థంగా జరుగుతుంది. కనుక ఈరోజు నేను నా బిడ్డలుగా మనం కోరుకుంటూ ఐగుప్తు మనసు దూరం అయిపోయి యోనాతాను మనసు మనకు దగ్గర తెలుసుకోవడం చెప్పండి. అందుకని మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి
మేలును వెతుకుడి. అలాగూ చేసిన మీరు అనుకున్న చెప్పున దేవుడును సైన్యముల అధిపతి యెహోవా అంటే నీకు నీ సంతతి పిల్లలకి అనుకుంటాడు ఆయన. ఎప్పుడు తోడుకుంటావు? మనం బ్రతుకున్నప్పుడు మాట్లాడితే, కీడు చేయకుండా సమాధానంగా మాట్లాడితే అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? తోడుగా ఉన్న చదువు కిందకి. కీడును ద్వేషించి ఇప్పుడు ఏం ప్రేమించాం మనం? ఏం ప్రేమించాలి? కీడును ద్వేషిద్దాం. ఇక్కడి నుంచి గట్టిగా తెలుసుకోవద్దు చెప్పండి. కీడు ఎప్పుడు కూడా మన నోటంతా రాకుండా గాక, మన నోటంతా మేడే వచ్చుడు గాక, మన నోటంతా సమాధానం వచ్చుడు గాక, మన నోటంతా ప్రేమ పుట్టుడు గాక. ఎలా వచ్చుంటామండి? కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మమును న్యాయమును గట్టిగా తెలుసుకోవద్దు చెప్పండి. ఏ గుమ్మంలో? దేవుని మందిరం గుమ్మంలో ఏం స్థిరపరచాలి? న్యాయమును స్థిరపరచాలి. మీ ఇంట్లో ఏం స్థిరపరచాలి? న్యాయమును స్థిరపరచాలి. మన ఇంట్లో కూడా ఏముండాలి? న్యాయమును స్థిరపరచాలి. వచ్చును ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిని శేషించిన వారినందరినీ కనికరించిన గట్టిగా చెప్పబడుతుంది. ఒకవేళ ఇటువంటి వారందరూ ఇశ్రాయేలు ప్రజలు ఉన్న వారందరూ శేషింపబడిన వారందరూ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఈరోజు మన దేవుడు కనికరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తల వంచుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంత వాక్యం విన్న తర్వాత నా హృదయంలో నేను కనికరించడానికి కూడా నువ్వు ఇష్టపడుతున్నావు. నాకు తెలుసో తెలియకు నేను ఒకవేళ పొరపాటు నేను మాట్లాడుంటే, పొరపాటు నేను ఎవరి దగ్గర నోటితో పలుకుంటే, పొరపాటు ఎవరి దగ్గర ఒక వ్యక్తి గురించి మాట్లాడుంటే ఆ పొరపాటుని ఇప్పుడైనా క్షమించిన ప్రభువా. నోరు తెరుద్దాం. ఎవరు మోగకూడదు. ఈరోజు నీతో సూటిగా మాట్లాడే దేవుడు. తండ్రి దేవా, నన్ను కనికరించున్నాయన, నన్ను బలపరుచున్నాయన. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, ఎవరు నిత్యం ఉండే శాశ్వతం కాదు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే అవును నాయన, మేము సమాధానానికి కారకులుగా ఉన్నామా? కలహానికి కారకులుగా ఉన్నామా? ఒకవేళ కలహానికి కారకులుగా ఉన్న ఐతోపేలు పరిస్థితి ఏదో తెలుసుకున్నాం. కలహానికి కారకులుగా ఉన్న సౌలు పరిస్థితిని తెలుసుకున్నాం. సమాధానానికి కారకులుగా ఉన్న యోనాతాను గురించి తెలుసుకున్నాం. దావీదు నెల సంపాదించుకున్నాడు. అలాగే గోడకి తలని తలిగించడం, గుళ్ళో మరి విగ్రహాలను గుళ్ళో తలిగించుకున్నాడు తలని. ఈరోజు మా జీవితంలో మేము ఎంత బ్రతికి ఇంటైనా చనిపోయినట్లు కాకుండా మా భక్తి అయ్యా, మా భక్తి అనుకుండాలంటే దైవ సన్నిధిలో పిలుపునందుకుని ఇష్టమైన మరణము నీ కొరకు సామూహిక బ్రతుకేనా? నీ కొరకు నేను ఇదిగో జీవించే గొప్ప మాకి నా బిడ్డలందరికీ కలుగును గాక. నాకు, నా పిల్లలకి, నా భార్య, నా సంఘానికి యేసు నామములో దురాత్మ పోడుగాక. మనలో ఉన్న 5 పేర్లు దురాత్మ పోడుగాక. ఏది మనకు రావాలంటే యోనాతాను మనసు మనందరికీ కలుగునట్లుగా ప్రార్థన చేసుకుని వచ్చింది. ప్రార్థన అందరూ ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రాలు చెప్పండి. దివ్యమైన వాక్యం మాకు అందించావు నాయన. అద్భుతమైన వాక్యంతో మేము తెలుసు తెలుగు మాట్లాడిన పొరపాటు మాటలు ఇప్పుడే మమ్మల్ని పెద్దలను